హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ హామీని గుర్తు చేస్తున్నారు మహిళలందరూ కూడా. ఇక ఈ హామీని గుర్తు చేయడంతో మన తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇక ఎట్టకేలకు రేపు ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి ఎన్నికల ఫలితాలతో ఎన్నికల కోడ్ కూడా ముగుస్తుంది. తర్వాత పాలన మీద దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే చెప్పడం జరిగింది. ఇక మహిళలకు ఇచ్చినటువంటి ఈ హామీని ప్రతి నెల 2500 రూపాయలను మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా వారికి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక రేపటితో మనకు ఎన్నికల ప్రక్రియ అనేది ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎన్ని సీట్లు గెలిచారనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ఎన్నికల కోడ్ అనేది 5వ తారీఖు ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది. ఇక తిరిగి యథావిధిగా మనకు ఏవైనా పథకాలు అప్లై చేసుకోవాలి. అలాగే మనకు పథకాలు పంపిణీ చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక ఏ తేదీ నుంచి మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తారు, ఇక ఈ పథకానికి సంబంధించి రూల్స్ ఏంటి, అలాగే ఈ పథకానికి సంబంధించి ఏ పత్రాలు ఏ జిరాక్స్లు కావాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అలాగే ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్కి మీరు ఏదైనా సహాయం చేయాలనుకున్నా, నాలాంటి వారికి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు చేయొచ్చు. దయచేసి సహాయం మాత్రం మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో అది కూడా 18 సంవత్సరాల నుంచి ఎవరైతే 59 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే క్యాస్టులతో సంబంధం అండి, కులాలతో సంబంధం లేకుండా ప్రతి మహిళకు కూడా కుటుంబంలో ఒకరికి తప్పకుండా ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ హామీని నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఇక ఇన్ని రోజులు ఎన్నికల ప్రక్రియ అయితే ఉంది, ఓట్లు అయితే వేసాము, ఎన్నికల ఫలితాలు అయితే రేపు వస్తాయి. ఇక తర్వాత నుంచి కూడా మనకు ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది కాబట్టి మిగిలినటువంటి పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇక 2500 రూపాయలు మహిళల ఖాతాల్లోకి జమ చేయడానికి అధికారులు అయితే సర్వేకి వస్తారండి. అధికారులు సర్వేకి వచ్చి మీ యొక్క బ్యాంక్ ఖాతా అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పకుండా అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన తర్వాత మీకు ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనేసి అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. అక్కడే మీ ముందరే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఈ డిసైడ్ అయిపోయిన తర్వాత మీకు ప్రతి నెల కూడా 2500 రూపాయలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేసిందనమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా అధికారులు సర్వేకి వచ్చినప్పుడు మీరు ఈ పత్రాలు 3 పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన వారికి మాత్రమే ప్రతి నెల 2500 రూపాయలు వస్తాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇక ఈ నెల 2వ వారం నుంచి అంటే 7, 8 తారీఖుల నుంచి కూడా మహిళలకైతే ఈ పథకానికి సంబంధించి డబ్బులను వేయడానికి అధికారులను అయితే మీ ఇళ్ల వద్దకే పంపిస్తారు. 50 ఏళ్లకు ఒక అధికారి అయితే వస్తారు. ఈ 50 ఏళ్లకు వచ్చి ఒక ఫోన్లో వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు. అంటే ఈ విధంగా మనకు గ్యాస్ సిలిండర్ పథకానికి మీరు మహిళలందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు వచ్చి మీ దగ్గర వివరాలు తెలుసుకుని మరి ఈ పథకాలకు మీకు ఏ విధంగా దరఖాస్తు చేస్తారో అదే విధంగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. ఇక మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఇవన్నీ కూడా నమోదు చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా 2500 రూపాయలు ఇస్తారు, అర్హులైన వారికి మాత్రమే. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 2500 రూపాయలకు సంబంధించి మన తెలంగాణ ప్రజలకైతే కీలక ప్రకటన అయితే చేశారు. ఇది ప్రస్తుతానికి తెలంగాణ మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక మిగిలిన వివరాలు సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి అయితే తెలుసుకుందాం. అడగండి, ఎందుకు ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీల 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, 200 యూనిట్లు ప్రతి పేదోళ్ళ ఇంటి కరెంట్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, లేకపోతే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఓడగొట్టాలనా, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలనా, దేనికోసం ఓడగొట్టాలి? మహబూబ్నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలనా,
ఇవాళ కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే, మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు కూడగొట్టాలన్న దేనికి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి. ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు? 10 ఏళ్ళు ఆయన్నే ప్రధానమంత్రి, ఇంకేమవుతాడు? చంద్రమండలానికి రాజవుతాడా మోడీ? ఇప్పుడు మహబూబ్ నగర్లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు? ఆయన చంద్రమండలానికి రాజై మనకు పనులు చేస్తాడా? వాళ్ళు ఈడు ఉండేటోళ్ళు కాదు, ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. సంక్రాంతి పుట్టుక గంగరేతులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం, చేసేది మనం. 14లో 12 ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే. 2 చిన్న చిన్న తప్పిదాలతో తప్పు జరిగింది. మిత్రుడు సంపత్ కూడా ఈయన ఉన్నాడు. ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా, ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే, ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి, రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా. జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనుకకు తిరగకండి. చిన్నది ఏదైనా ఎట్లాగో సార్ మెజార్టీతోనే గెలిపిస్తలేదు సార్ చూశాను మీరు గిన అక్కడిక్కడ ఏమన్నా పెళ్లిలకు, పేరంటాలకు, దావతులకు, లేకపోతే రాయచూరు పోయేద్దామని ఆ పక్క గిన పోతురు అనుకోండి, అన్ని పక్కన పెట్టు. వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది. మీరు ఎవ్వరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు. ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లనే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి, చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది. బోయలు నమ్మితే ప్రాణమైన ఇస్తారు, నాకు తెలుసు. గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయోళ్ళు, అవునా కాదా? కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు, ప్రాణం పోయినా మాటకు నిలబడతారు. మన ముఖ్యంగా నడిగడ్డ బోయోళ్ళు అంటే మాట మనుషులు. మరి మీరందరూ నాకు మాట ఇస్తురా లేదా 2 సీట్లు గెలిపిస్తామని? ఇస్తారు కదా. ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్పచెప్తున్న మల్లు రవి గారిని, అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి గారిని. ఓకే ఓకే ఓకే. సో ఇవాళ మీ ఇద్దరికి బాధ్యత, ఎందుకంటే రాష్ట్రం అంతా నేను తిరిగే పని ఉన్నది. మీకు తెలుసు నేను కొంత సమయం ఎక్కువ ఇవ్వలేను. ఇప్పుడు అన్ని దగ్గరలో నన్నే రమ్మంటారు, మీకు తెలుసు కదా. పోకపోతే ఏమంటారు, సార్కు ఆయన జిల్లా మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నది, వాళ్ళు పట్టించుకుంటలేరు, ఆయన ప్రమాదం ఉంటుంది.